హాయ్ విజయ్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్ హాయ్ సో అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్ నేనండి ఆబ్వియస్లీ ఇప్పుడు మీ ప్రజెంట్ ట్రెండింగ్ ప్రాజెక్ట్ అయితే ఆబ్వియస్లీ పుష్ప 2 నడుస్తుంది. సో పుష్ప 2 మీ ఎంట్రీ అనేది అసలు ఎప్పుడు జరిగింది? పుష్ప 2 ఫస్ట్ ఎంట్రీ అయితే పుష్ప 1 అండి. అది ఫస్ట్ అంటే బన్నీ గారి దగ్గరికి సడన్గా నాది ఒక డెమో వెళ్ళడం, అది నార్మల్ అంటే పుష్పకు సంబంధించింది కాదు, నార్మల్ నేను క్లాస్లో చేస్తున్న డెమో అనమాట. సో అలాంటి డెమో చూసి నా సాంగ్లు అప్పటికి నేను చాలా బిగినింగ్ స్టేజ్. సో ఆ టైంలో ఆయన ఆ డెమో చూసి పిలిపించి, ఈ అబ్బాయి బాగా చేస్తున్నానని సుక్కు సారు బన్నీ గారు పిలిపించి ఒకసారి వీడియో చూసారనమాట. చూసి సాంగ్ వినిపించారు. ఓ వంట వినిపించి అప్పుడు దీన్ని కొరియోగ్రాఫ్ చేయండి మాస్టర్ అని చెప్తే అలా కొరియోగ్రాఫ్ చేసి అప్పుడు ఎంటర్ అయ్యాను. సో నాకు అప్పటికే ఏంటంటే చాలా బిగ్ అచీవ్మెంట్ అది. సో అలాంటి టైంలో మళ్ళీ అది చేసిన తర్వాత అక్కడ నుంచి చాలా వరకు మళ్ళీ నా ఇది చేంజ్ అయింది. గణేశాచార్య మాస్టర్ కలిపి చేశారు. గణేష్. సో ఇలా ఈ పార్ట్నర్షిప్ లో ఎలా ఉంటుంది మీకు అసలు దాని కోఆర్డినేషన్? అంటే కొన్ని చేయాలండి, ఇంకా కొన్ని చేయాలి. అంటే ఎలా వర్క్ డివిజన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం కొరియోగ్రాఫ్ చేస్తే ఆయన టేకింగ్ చేయొచ్చు. ఓకే ఓకే, అలా ఉంటుంది. సో మీరు క్రియేట్ చేసిన స్టెప్స్ని వాళ్ళు ఇప్పుడు అంటే మనం ఆల్మోస్ట్ మనం ఇక్కడ షూట్ చేసినప్పుడే మనం ఫోన్తోనే మనం షార్ట్ ఎలా కావాలనేది మనం క్రియేట్ చేసేస్తాం. బట్ దాన్ని ఏంటంటే ప్రజెంటేషన్ ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తారు. అంటే అది అప్పుడండి ఓ టైంలో అలా జరిగింది. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మనం ప్రజెంటేషన్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్ మనమే చూసుకుంటాం. సో ఒక కొరియోగ్రాఫర్గా ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ అనేది మోస్ట్లీ రఫ్ సాంగ్స్ వస్తాయి మీకు కొరియోగ్రఫీ చేసే టైంకి, లైక్ ఆన్ సెట్స్. సో ఈ వచ్చిన రఫ్ సాంగ్కి డైరెక్టర్తో పాటు కూర్చొని మీరు డిసైడ్ చేస్తారా, లేదంటే మీ విజన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నువ్వు ఫస్ట్ రఫ్ అనేది నేను తీసుకొని నేను ఫస్ట్ ఆయన చెప్పిన ఇది మనకి ఇచ్చిన ఇన్పుట్ ఏముందో ఆ ఇన్పుట్ని తీసుకొని నేను బెటర్మెంట్ చేసుకొని నేను కొన్ని మూమెంట్స్ అవని అక్కడ ఉన్న కాన్సెప్ట్ అవని దాన్ని క్రియేట్ చేసి ఆయనకి ఒకసారి చూపిస్తానండి. బన్నీ గారు కావని సుక్కు సార్ కావాలి, దాన్ని బట్టి ఫైనల్గా డిసిషన్ తీసుకుంటారు. అంటే మూమెంట్స్ ఆర్ ఫైన్, బట్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి కానీ లేదంటే అక్కడ వచ్చే ఆర్ట్ వర్క్ మీద ఎవ్రీథింగ్ ఇప్పుడు నాకు ఇక్కడ సడన్గా ఒక 100 ఫ్లాగులు కావాలంటే నేను ఇక్కడ 10 ఫ్లాగులతో చేసి చూపిస్తాను. ఓకే, అలా క్రియేట్ చేసి చూపిస్తాను. సో అంటే ఈ క్రియేటివ్ ఇన్పుట్స్ అనేది మీరు ఒక డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు పుష్ప సాంగే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాతర సాంగ్ మీరు చేశారని చెప్పి అన్నారు. సో ఇట్ మైట్ రిక్వైర్ ఒక 200 డాన్సర్స్ 300 డాన్సర్స్ రిక్వైర్మెంట్ ఉండింది ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు తీసుకెళ్ళిన రిక్వైర్మెంట్కి ప్రొడ్యూసర్స్ ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? లేదు అంటే మీరు తీసుకెళ్ళిన రిక్వైర్మెంట్కి లేదు ఇంకా బాగా చేద్దాం అని చెప్పేసి ఇంకా ఎడిషన్ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది? డెఫినెట్గా అక్కడ ఇంపార్టెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు చాలా సపోర్ట్ చేస్తారండి. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లే చాలా వరకు ఇప్పుడు మనం చేస్తున్నాం. సో ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగినప్పుడు పుష్ప జరిగినప్పుడు 300 మంది డాన్సర్లు, ఒకసారి అయితే 400 మంది డాన్సర్లు. అండ్ జాతర ఎపిసోడ్ జరిగినప్పుడు ఇలా ఒక 2000 మంది జూనియర్లు, అంటే 2000 మంది జూనియర్లు, అసలు దాన్ని ఏమంటారు డాన్సర్లు ఒక 200 మంది, అంటే అన్నీ ఒక పెద్ద సెట్లో 2000 మంది అందరు కలిపి 2000 మంది ఉంటే బ్రీత్ అనేది కాదు. అంటే అసలు ఆ పౌడర్ అదంతా. కానీ ఫైనల్గా మనకు ఒక హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే అవుట్పుట్. అది చూస్తే చాలు అంతే. ఈవెన్ ఎవరైనా సరే ఇప్పుడు బన్నీ గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే లాస్ట్ మినిట్ వరకు వెళ్ళిపోతారు. ఇంకేదైనా చేయొచ్చు, ఇంకేదైనా బెస్ట్ ఇవ్వాలి, ఇంకా ఆడియన్కి ఇంకేదైనా కావాలి ఇక్కడ అని లాస్ట్ మినిట్ వరకు వెళ్ళిపోతారు. అలానే సుక్కు సార్ ఆయనకి షాట్ వచ్చేంత వరకు ఆయన అక్కడే మానిటర్ దగ్గర కూర్చొని ఇంకేదైనా అంటే ఆయన ఆ షాట్ చూస్తూ కూడా ఏదో ఆలోచిస్తూనే ఉంటారు, ఇంకా బెటర్మెంట్. అంటే అదే అంటున్నా, ఫైనల్గా మనకి హ్యాపీనెస్ ఇచ్చేది ఒక అవుట్పుట్. ఓకే,
సో ఇలాంటి పెద్ద సినిమాల వరకు అయితే బడ్జెట్ లిమిటేషన్స్ ఉండవు, డేస్ రెస్ట్రిక్షన్ ఉండదు కాబట్టి ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు, లేదంటే ఎంతసేపు అనుకుంటే అంతసేపు షూట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కొన్ని మీడియం బడ్జెట్ లేదా చిన్న బడ్జెట్ సినిమాలు అనుకున్నప్పుడు ఎంతవరకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది? కాంప్రమైజ్ ఏం లేదండి, దానికి తగినట్టు కొన్ని ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు చిన్న సినిమా అంటే చిన్న సినిమాకు ఏం కావాలి, అక్కడ ఉన్న బడ్జెట్ ఏంటి, ఆ బడ్జెట్ తగినట్టు చేస్తారు. ఇక్కడ ఉన్న దాన్ని బట్టి దీన్ని చేస్తాం. ఓకే. బట్ అలా ఎప్పుడైనా జరిగిందా, లైక్ సాంగ్ షూట్ అంతా అయిపోయి సెట్ తీసేసిన తర్వాత అవుట్పుట్ చూసుకొని ఇది లేదు ఇది బాగాలేదని చెప్పేసి ఎక్స్ట్రా ఫుటేజ్ చేసి యాడ్ చేసిన సందర్భాలు? అలా ఏది జరగలేదండి. ఈవెన్ పుష్ప కూడా జరగలేదు. లేదు పుష్ప అని కాదు, బట్ ఎనీ మూవీకి. నో. ఎందుకంటే నేను స్పెసిఫిక్గా కొన్ని మూవీస్ చూసాను అనమాట. సాంగ్ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది, కట్ చేస్తే మళ్ళీ సడన్గా ఏదో ఒక మాంటేజ్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఇది వస్తుంది. ఏంట్రా అంటే ఓకే అక్కడ స్పెసిఫిక్గా షార్ట్ రాలేదు కాబట్టి మధ్యలో మాంటేజ్ ఇరికించాల్సి వచ్చింది అన్నట్లుగా కొన్ని చాలా సాంగ్స్ చూసాను. ఉండొచ్చేమో కానీ, బట్ ఏంటంటే ఇప్పుడు మేము చేసే దాంట్లో ఏంటంటే లింక్ ఇంపార్టెంట్. దేని దానికి లింక్ లేకుండా అయితే సడన్గా అలాంటివి ఏమీ చెయ్యం. 99% అలా జరగదు. చెప్పలేం బట్ ఇప్పటి వరకు అలా అయితే అలా జరగదు. సో ఈ ప్రాసెస్ చెప్పండి. సో చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు ఈ కొరియోగ్రఫీ కార్డ్ ఎలా తీసుకోవాలి ఒక డాన్స్ అసోసియేషన్, ఈ మాస్టర్స్ అసోసియేషన్ అనేది ఒక పెద్ద మిస్టరీ అయిపోయింది అనమాట. అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఫస్ట్ అసిస్టెంట్ డాన్సర్ చేయాలి, అసిస్టెంట్ డాన్సర్, గ్రూప్ డాన్సర్, ఇన్ని ఏదో రకరకాలు ఉన్నాయని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సో అసలు ప్రాసెస్ చెప్పండి, అసలు ఎలా అంటే కొరియోగ్రఫీ అసలు స్టేజెస్ చెప్పండి అసలు ఎలాగ. నార్మల్గా ఇప్పుడు ఏంటంటే కొరియోగ్రఫీ దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆడిషన్ ఉంటుందండి, డాన్సర్స్ ఆడిషన్ ఉంటుంది. ఫస్ట్ డాన్సర్ ఆడిషన్లో సెలెక్ట్ అయిన తర్వాత సెకండ్ది అసిస్టెంట్గా ఇస్తారు. అసిస్టెంట్గా మనమే చేసుకోవాలి. అసిస్టెంట్ గ్రూప్ అసిస్టెంటా? కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ అయిన తర్వాత మాస్టర్గా. అంటే మనం డాన్సర్ కార్డు ఒక్కటి తీసుకుంటే చాలు, మిగతా దానికి అసిస్టెంట్గా వేరే ఒక మాస్టర్ దగ్గర ఎవరి దగ్గర ఫిక్స్ చేసి అయ్యి అసిస్టెంట్గా అవ్వాలి. దాని తర్వాత మాస్టర్గా సైన్ పెట్టుకోవాలి, అంతే. ఇప్పుడు కొంతమందికి మాస్టర్గా సడన్గా డైరెక్ట్ మాస్టర్ కార్డు కావాలనుకోండి. మీరు సింపుల్గా 3 స్టేజెస్ చెప్పారు, 3 స్టెప్స్ అంటే అసిస్టెంట్, డాన్సర్, అసిస్టెంట్, మాస్టర్ అని చెప్పి మీరు చాలా సింపుల్గా చెప్పారు. అదే కానీ చాలా మందికి ఇక్కడ ఈ డాన్సర్ దగ్గర నుంచి కొరియోగ్రఫీ దగ్గర రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు డెఫినెట్గా కొన్ని సంవత్సరాలు పట్టిందంటే పడుతుందండి. సో ఇప్పుడు చాలా సంవత్సరాలు పడుతుందంటే డెఫినెట్గా పడుతుందండి. మనకి లైఫ్ కావాలి అనుకుంటే, మనం మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్గా టైం పడుతుంది. ఏది అంత ఈజీగా వచ్చింది ఏది నిలబడదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను 2012లో ఇక్కడికి వచ్చాను. నాకు కార్డు తీసుకోవడానికి నాకు 3 years పట్టింది. అంటే నేను కార్డు తీసుకోవాలంటే నేను ఈ 3 years నేను ఏమైనా ఖాళీగా లేనండి, నేను ప్రాక్టీస్ చేశాను. నేను బెస్ట్ ఇవ్వాలి అక్కడ. నేను 15లో కార్డు తీసుకోవాలంటే నేను బెస్ట్ ఇక్కడ బాగా అక్కడ పర్ఫామ్ చేయాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఈ 3 years ప్రాక్టీస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను. తర్వాత నేను 15లో కార్డు ఆడిషన్ 300 మందిలో ఆడిషన్ ఇస్తే వన్ ఆఫ్ ద బెస్ట్గా నిల్చున్నాను నేను. ఫస్ట్ కార్డు ఓకే అయింది. సో అలా నేను ఈ 3 years కష్టపడితేనే కదా. సరే, ఇక్కడ నుంచి నేను డాన్సర్గా 2 years డాన్సర్గా చేశాను. ఈ 2 yearsగా చేస్తూ నా బ్యాక్గ్రౌండ్ వర్క్, నాకు పలానా మణికొండలో నేను మాస్టర్ అవుతాను ఇంకొక 1-2 yearsలో అంటే, నేను మణికొండలో నాకు ఎక్కడ ఆఫీస్ ఇలా పలానా ఆఫీస్ ఉంటుందని నాకు తెలియదండి. మణికొండలో ఆఫీస్ ఉంది, ఒక గల్లీకి వెళ్ళిపోవడం. ఆ గల్లీలో ఒక వాచ్మెన్ ఉంటే అండి ఇక్కడ ఆఫీస్ ఉందంటే కదా అంటే, తెలీదయ్యా తెలీదు, ఇలా మాట్లాడతారు. సరే, ఒక ఆఫీస్ తెలుసు అని తర్వాత లోపలికి వెళ్ళాం అనుకోండి, ఏడి చూపిస్తే లేరండి డైరెక్టర్ గారు బిజీగా ఉన్నారు అంటే, ఇది బిగినింగ్ స్టేజ్. ఇప్పుడు నాకు ఎక్కడో ఇప్పుడు అమీర్పేటలో ఆఫీస్ ఉందని అంటే, నేను ఇప్పుడు పంజాగుట్ నుంచి నేను అడిగికొని వెళ్ళేవాడిని. నేను మణికొండ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఒక బైక్ పట్టుకొని నేను తిరుగుతూనే ఉండేవాడిని. నేను ఈ ప్రాసెస్లో ఏంటంటే, నేను 2012లో నుంచి 15కి వచ్చేటప్పుడు ఈ ప్రాసెస్లో నేను చిన్న చిన్న సంగీతులు ఇవన్నీ చేసుకుంటే, నేను ఒక క్లాసెస్ చెప్పుకుంటూ ఒక బైక్ తీసుకున్నా. నేను ఇక్కడ నుంచి మళ్ళీ నేను డాన్సర్గా వర్క్ చేస్తూ నేను కార్డు కోసం అప్పు తీర్చుకున్నా. సో నాకు ఒక ప్రాసెస్ ఉంది. సో నేను ఈ అప్పు తీర్చుకుంటూ మళ్ళీ నేను మాస్టర్ అవ్వాలి కాబట్టి నేను నా బ్యాక్గ్రౌండ్ వర్క్తో నేను ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగా. నాకు వెళ్ళగానే ఎవరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. యా, సో అలా నేను వెళ్తూ నా వే నేను
నేను సెట్ చేసుకున్నా. సో ఈ మాస్టర్ కార్డ్కి రూల్స్ ఏంటి అంటే ఇది రావాలి అంటే రూల్ మాస్టర్ కార్డ్కి ఏం రూల్ లేదండి. మీరు డాన్సర్ కార్డు తీసుకుంటే కొన్ని ఇయర్స్ తర్వాత మీరు మాస్టర్గా సైన్ పెట్టొచ్చు. మీకు అవకాశం వస్తే మీరు ఎప్పుడైనా సైన్ పెట్టొచ్చు అండి. ఓకే, అవకాశం తెచ్చుకునే బట్టి. సో నేను ఎన్ని సంవత్సరాలుగా నేను మళ్ళీ ఒక సాంగ్ తెచ్చుకోవాలంటే ఆ సాంగ్ తెచ్చుకొని దాన్ని నిలబెట్టుకొని ఒక మాస్టర్ అయ్యి దాన్ని మళ్ళీ ఆ సాంగ్కి పేరు తెచ్చుకొని దానిలో కొత్తగా చేయాలి, మళ్ళీ రెగ్యులర్గా చేయకూడదు అంటే ఎన్నో ఉంటాయి. యా, ఇప్పుడు మళ్ళీ వేరే మూమెంట్లు చేస్తుంది మన దాంట్లో చేయకూడదు, కొత్తగా ఉండాలి, లేకపోతే వేరే దాంతో ఏమంటారు జస్ట్ సేమ్ రా అని అంటారు. అంటే ఇవన్నీ మనం దాటుకుంటేనే మనం ముందుకెళ్తాం. ఈరోజు నాకు పొలాకి విజయ్ అనే ఒక పేరు ఈరోజు ఒక క్రియేట్ అయింది అంటే, ఈరోజు పుష్ప దాకా వచ్చానంటే నేను ఎంత వర్క్ చేయకపోతే నేను రాను. సో మీరు అన్నారు కదా ఇందాక హార్డ్ వర్క్ చాలా కష్టపడాలి అంటే కదా, లైఫ్ ఎవరి కోసం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చదువుకునేటప్పుడు 10th, ఇంటర్, డిగ్రీ, నెక్స్ట్ ఇవి చేసుకుంటేనే వెళ్తేనే కదా, మరి అది కష్టమేగా. అది వాడు చదువుకునే ప్రాసెస్, మళ్ళీ జాబ్ కోసం ఇంటర్వ్యూస్, ఎవరికి ఉండాల్సిన కష్టం. సడన్గా నువ్వు రాగానే నీకు ఎందుకు ఇస్తారు? అంతే కదా. ఇందాక మీరు చెప్తూ అప్పు చేసిన మెంబర్షిప్ తీసుకున్నా అని చెప్పన్నారు కదా, సో ఎంత అప్పటికి మీరు తీసుకున్న టైంకి ఎంత ఉండింది? అంటే కార్డు ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ ఏమి పెద్ద తేడా లేదండి. అవునా? అని మహా అయితే ఒక 50,000 చేంజ్. యాక్చువల్ అమౌంట్ ఎంత ఇప్పుడు అది చెప్పగలరా? అంటే కొన్ని మేము చెప్పకూడదు, సో కొన్ని రూల్స్. అది ఎవరు డిసైడ్ చేస్తారా స్పెసిఫిక్ అమౌంట్స్ అనేది? మీ అసోసియేషన్ అండి. ఓకే. ఇప్పుడు మనకి 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, 24 క్రాఫ్ట్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. మేకప్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది, కెమెరా డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ ఛార్జ్ అనేది మీరు మీ అసోసియేషన్ ఫిక్స్ చేసిన అమౌంట్ అనేది అదొక సాధారణ ఎవరన్నా ఇప్పుడు మీరే అప్పు చేశారని చెప్పి అన్నారు, సో ఎవరైనా ఒక సాధారణ అది బేరబుల్ అంటే ఎవరైనా ఈజీగా కట్టగలరా, లేదంటే దానికి ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్? ఎందుకు ఇప్పుడు ఎవరి కోసం ఎవరు ఎందుకు కడతారు? ఇప్పుడు నేను అప్పు చేసుకున్నాను, నాకేం కావాలి? నాకు కార్డు కావాలి. నేను ఎందుకు తీసుకుంటున్నాను? నా కోసం నేను తీసుకుంటున్నాను. నేను పని కోసం, నేను సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటే కార్డు తీసుకుంటున్నాను. నా అప్పు వేరే వాడు ఎందుకు తీరుస్తాడు? ఎందుకు తీర్చాలి అంటున్నా. నాకు నా కార్డు కావాలి భయ్, నా కార్డు కావాలి కాబట్టి నేను మాస్టర్ అవ్వాలి. నేను మాస్టర్ అవ్వాలంటే నేను కష్టపడాలి కదా. ఎవరు అప్పు తీరుస్తారు? ఎందుకు తీర్చాలి? ఉంటాయండి ఈ కార్డు తీసుకోవడం వల్ల. ఏది ఈ కార్డు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అసోసియేషన్ నుంచి ఒక డాన్సర్ కానీ ఒక కొరియోగ్రాఫర్ కానీ? అండ్ బెనిఫిట్స్ అంటే మీకు మెంబర్షిప్ వచ్చింది కదా. ఓకే, మెంబర్షిప్ వచ్చింది. మీరు ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు ఆ కార్డు వల్ల. ఇండియా మొత్తం మరి. ఇప్పుడు నేను ఒక మాస్టర్ని, ఇప్పుడు నేను కన్నడ వెళ్ళి సాంగ్ చేశాను అనుకోండి, నా అసిస్టెంట్ అక్కడికి వెళ్ళి వాడు చెయ్యొచ్చు, బికాస్ నా కార్డు పర్సన్ కాదు. నేను వేరే కార్డు పర్సన్ నేను తీసుకోలేను. సో అలా మీకు నేను ఫారెన్ ఇప్పుడు నేను అసోసియేషన్ అనేది ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీతో లింక్డ్ ఉంటుంది, తమిళ ఇండస్ట్రీతో అన్ని డాన్సర్ అసోసియేషన్స్ తో లింక్డ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కార్డు నాకు తెలిసి ఓన్లీ అసోసియేషన్ అనుకుంటే అన్ని లాంగ్వేజ్ తో లింక్డ్ ఉండేది, ఎందుకంటే సినిమాటోగ్రాఫర్ అసోసియేషన్ కూడా ఏ లాంగ్వేజ్ తో లాంగ్వేజ్ సంబంధం ఉండదు. నాది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఓన్లీ డాన్సర్స్ అసోసియేషన్ ఒక్కటే ఇలాగా ఉంది, కొరియోగ్రాఫర్స్. అంటే అదే ఇప్పుడు నేను ఒక డాన్సర్ కార్డు తీసుకున్నాను, నా దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాను. ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాను, నేను అసిస్టెంట్ని తీసుకెళ్ళాను. బికాస్ వాడు కష్టపడి కార్డు తీసుకొని వాడు అప్పు చేస్తూ ఇంకోటి చేస్తూ తీసుకున్నాడు. వాడు కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు నాతో పాటు వాడు యుఎస్ దాకా వచ్చాడు. వేరే పర్సన్ ఎందుకు వస్తాడు? ఎవరికైనా మన కష్టమే మనల్ని ముందుకు తీసుకెళ్తుందని ఊరికే అన్నారు కదా పెద్దవాళ్ళు. ఇక్కడ నేనేం ఫీల్ అవుతానంటే, మన తెలుగు ఇండస్ట్రీలో అంటే మనం ఇండస్ట్రీలో ఉన్నందుకు ఎంతో అదృష్టం చేసుకో. అంటే మనకి మన టైం డిసైడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీరు ఒక బ్రాండ్గా అంటే ఒక పొలాకి విజయ్ అనేది ఒక బ్రాండ్లో క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు మీకు రెమ్యునరేషన్స్ అవి ప్రాపర్గా ఇస్తుంటారు. బట్ ఒక బ్రాండ్ బిల్డ్ అవ్వక ముందు మిమ్మల్ని మీరు ఒక డాన్సర్గా నిలదొక్కుంటున్న సమయంలో రెమ్యునరేషన్స్ అనేవి ఎంత ప్రాంప్ట్గా ఉండేవి, ఎంత ప్రాంప్ట్గా ఇచ్చేవారు? డెఫినెట్గా అప్పుడున్న స్టేజ్కి అప్పుడు ఏం కావాలో అది ఇచ్చేవారు. బట్ ఇప్పుడున్న స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం కావాలో అది ఇస్తున్నారు. ఇంకోటి ఇస్తున్నారు, ఇంకా బాగా చేస్తున్నామని కూడా ఎక్స్ట్రాస్ కూడా వస్తుంటాయి.
అంటే మనకి అంటే చాలాసార్లు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత కొన్ని పేమెంట్లు ఎగ్గొట్టడాలు ఇవన్నీ చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటివి ఎప్పుడు ఇదే అంటున్నా, ఇండస్ట్రీలో ఏంటంటే బయట ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీలో ఉండేవాడి కన్నా బయట వాడికే ఎక్కువ తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అది కాదు కదా. ఇప్పుడు బయట ఇక్కడ ఇండస్ట్రీలో మనం ఉంటున్నాం, మనకు తెలుసు. ఇప్పుడు ఎవరి పని ఎవరిని ఎగ్గొడతారు? ఎందుకు వాడు కష్టపడిన డబ్బులు ఎందుకు ఎగ్గొడతారు? మీరు ఫస్ట్ పర్సన్ అనమాట ఇండస్ట్రీ, అంటే పేమెంట్స్ చాలా ప్రాంప్ట్గా ఉంటున్నాయని చెప్పేసి ఒక ప్రాపర్ స్టేట్మెంట్ ఇచ్చిన ఫస్ట్ పర్సన్ మీరే. అంటే క్లారిటీ ఇచ్చాను బ్రదర్. ఇందులో ఇప్పుడు నేనేదో చెప్పాలి కాదు, ఇంకొకటి కాదు. మీరు నాకు అడిగారు, నేను క్లారిటీ ఇచ్చాను. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. ఒక సినిమాకి మేకింగ్ విషయంలో ఇంతకుముందు అంటే ఓన్లీ సాంగ్స్ కొరియోగ్రఫీ చేస్తారు పేరు. ఇప్పుడు లిరికల్ సాంగ్స్ కొరియోగ్రఫీ చేయాల్సిన సిచ్యువేషన్ సెన్స్ డెవలప్ అవుతూ వచ్చింది మార్కెట్ అనేది కూడా. సో దానివల్ల వర్క్ పెరిగింది, కొంచెం ప్రెషర్ కూడా పెరిగింది కదా. ఎందుకంటే దాని థీమ్కి తగ్గట్టుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్పలోని సూసేకి సాంగ్కి అంటే ఆ లిరికల్ వీడియో చాలా బాగుంటుంది అసలు. అంటే ఒక సాంగ్ ఈ మూడు ఉంటుంది దీనికి అని చెప్పేసి ఒక అంచనా తీసుకురావడం కోసం దాన్ని కొరియోగ్రఫీ చేశారు. సో అలాగా అందులోనూ ఇప్పుడు హుక్ స్టెప్స్ అనేవి ఒక కామన్ అయిపోయింది. అంతకుముందు సాంగ్ మొత్తం బాగుంటే చూసారు, ఇప్పుడు అలా కదా 10-15 సెకండ్స్ లేదంటే 30 సెకండ్సే అది మెయిన్ క్రూషియల్ అయిపోతుంది ఒక సినిమా, ఒక సాంగ్ మేకింగ్లో కానీ లేదంటే దాన్ని పబ్లిసిటీ చేయడంలో కానీ. సో ఇది ఎంతవరకు ప్లస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎంత ప్రెషర్గా ఫీల్ అవుతారు? లేదు అంటే డెఫినెట్గా ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ప్రతి సాంగ్, అది మానిటైజ్ అవ్వని, డ్యాన్స్ సాంగ్ అవని, ఇంకోటి అవని, కంపల్సరీ హుక్ స్టెప్ అనేది కామన్ అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు జనాలకి మనం నచ్చేలాగా చేస్తే డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళరు. వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళే పేపర్లు చింపి డ్యాన్స్ ఆడుతున్నారు అక్కడ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు సాంగ్ వస్తేనే ఇంకోటి వస్తేనేమో బయటికి టీ తాగడం సంథింగ్ సిగరెట్ కోసం వెళ్ళిపోయేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ హుక్ స్టెప్ వస్తే ఇక్కడ హుక్ స్టెప్ చేస్తున్నారు థియేటర్లో, అది ఎంజాయ్ చేస్తున్నారు. దాన్ని మనం ఇంకా నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఈ స్టెప్స్ కంపోజిషన్ విషయంలో అంటే ఒక హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా చేయాల్సి ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సాంగ్లో ఉన్న ఎమోషన్నో లేదంటే అర్థాన్నో కొంచెం తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఈ అండర్స్టాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఒక సాంగ్ ఫైనల్ అవుట్పుట్కి ఒక కొరియోగ్రాఫర్గా? అంటే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే హీరో బాడీ లాంగ్వేజ్ బట్టి మనం కంపోజ్ చేస్తాం ఫస్ట్ థింగ్, అండ్ క్యారెక్టరేషన్. ఈ రెండు పట్టుకొని మనం ముందుకెళ్తాం. సో అది చాలా ఇంపార్టెంట్ మెయిన్గా. అది అంటే మాంటాజ్ అవని ఆర్ డాన్స్ సాంగ్ అవని ఏదవని మెయిన్గా ఏంటంటే వాళ్ళ క్యారెక్టరేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్. డాన్స్ నెంబర్స్ కంపోజిషన్ ఈజీయా, మాంటేజ్ సాంగ్స్ కంపోజిషన్ ఈజీయా? అంటే రెండు టఫే. బట్ కంపోజింగ్ అనేది, డాన్స్ అనేది ఇప్పుడు నేనేమన్నా అంటే డాన్స్ అందరూ కంపోజ్ చేస్తారు, డాన్స్ కాదు. డాన్స్లో అంటే ఒక సోల్ ఉండాలి, ఆ సోల్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నా వరకు నేను మాంటేజ్ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకు అంటే మాంటేజెస్లో దెర్ విల్ బి ప్రాపర్ ఒక స్టోరీ మూవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చిలో ఇదేదో బాగుంది చెల్లి సాంగ్, నేను ఇప్పటికీ ఆ మాంటేజెస్ చూసి ఎక్కువ ఎంజాయ్ చేస్తాను ఒక డాన్స్ నెంబర్స్ కంటే కూడా. సో అందుకనే నేను అంటే ఇప్పుడు అందరి ఫేవరెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు నార్మల్గా మెలోడీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. పర్సనల్గా నాకు మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా చిన్న లోన్లీగా ఫీల్ అవుతా ఫస్ట్ అవి పెట్టుకొని చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతా. సో అలా ఏంటంటే మాంటేజ్లు చూడడానికి కొన్ని బాగుంటాయి, కొన్ని విజువల్గా బాగుంటాయి. కొన్ని విజువల్గా గ్రాండియర్గా చూపించవచ్చు, కొన్ని డ్యాన్స్ సాంగ్లు డ్యాన్స్ పరంగా చూపించవచ్చు. కానీ డ్యాన్స్లో కూడా ఒక ఎమోషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు అంటున్నారు అదే చూసేట్టుగా, మీరు చూసేటికి అది చూసింది చిన్న థీమ్ మాత్రమే, అంతే అంతే. అది వేరే, అదే అంతే. విజయ్ పోలంకి యాజ్ ఏ కొరియోగ్రాఫర్, సో మీరు 2012లో మీరు కెరీర్ స్టార్ట్ చేశానని చెప్పేసి అన్నారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది మీ కెరీర్లో. సో మీరు ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ విత్ యువర్ జర్నీ? వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఎక్కడో మణికొండలో ఎక్కడో ఆఫీస్ ఉందనుకొని నేను వెళ్ళే వ్యక్తిని ఈరోజు అట్ సైడ్ ఆఫీస్ నుంచి కాల్ వస్తున్నాయంటే మన హార్డ్ వర్క్. అంటే డెఫినెట్గా మనకి దేవుడు ఇచ్చిందాన్ని మనం ఆనందపడాలి. సో మీ జర్నీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు అంటే ఎవరని చెప్తారు మీరు? ఫస్ట్ లేదా సినిమా, ఒక వ్యక్తి ఒక సినిమా అంటే మీ జర్నీలో ఎవరు చెప్తారు?
ఫస్ట్ నాకు డాన్స్ నేర్పించిన మా మాస్టర్ ఏజాస్ మాస్టర్, అండ్ నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన మా సంపు గారు అండ్ సాయి రాజేష్ గారు, ఓకే. అండ్ నాకు హృదయకాలేమా? కొబ్బరి మంట. కొబ్బరిమంట. యా. ఓకే. అండ్ నాకు అసలు కొరియోగ్రఫీ ఆలోచన లేనప్పుడు రామ్ గారు అది క్రియేట్ చేశారు. ఓ యా, రామ్ గారి వల్లే ఆ ఐడియా, నేను కొరియోగ్రాఫర్ అవుదామని ఒక ఐడియా వచ్చింది. అంటే ఇలా చాలామంది ఉన్నాయి. ఈరోజు నాకు ఎంత పేరు తెచ్చిందంటే బన్నీ సార్, సుక్కు సార్. ఓకే. అదే అంటే నేను ఈరోజు పుష్ప నేను ఇంతమందికి తెలుస్తున్నాను అంటే విజయ్ అనేది ఒక పొలాకి విజయ్ అనే పర్సన్ అని తెలుస్తుందంటే బికాస్ పుష్ప 2. ఓకే. పుష్ప. సో ఆల్ ద బెస్ట్ విజయ్. మెయిన్ Thank you. పుష్ప 2 జాతర సాంగ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా 60 డేస్ షూట్ చేసి 60-70 డేస్ షూట్ చేశారు. అందులో మీ సాంగ్ కీ రోల్ అంటే మామూలు విషయం కాదు. సో హోప్ యూ గెట్ పాన్ ఇండియన్ రికగ్నిషన్ త్రూ దిస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ థ్యాంక్ యూ.